కానిస్టేబుల్స్ లేనిదే, పోలీస్ కానిస్టేబుల్స్ లేనిదే లా అండ్ ఆర్డర్ నడవదు. లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లర్లు ఆట కట్టించాలన్నా, అల్లర్లని దాష్టికాలని కట్టడి చేయాలన్నా, లేదా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు వీళ్ళందరి పర్యటనలో సాఫీగా సజావుగా సాగాలన్నా, లేదా ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగింది అంటే అది దొంగతనమా, లేదా అఘాయిత్యమా, లేదా దొమ్మినా, లేదా కొట్లాట, ఏది జరిగినా అక్కడ ముందు పరిగెత్తేది పోలీస్ కానిస్టేబుల్. అటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ని వాడుకోవటం తప్పితే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరీ చేయించుకోవటం తప్పితే వారి వంక కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవటం. ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారి అందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, వారు వీరని లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ మోసం చేసినట్టుగానే ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది, దగా చేస్తూ వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ జూన్ మొదటి వారానికి, అంటే ఇవాళ 8వ తారీఖులో ఉన్నామా, జూన్ 8, అంటే ఈ రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఇది 2019 నుంచి 24 దాకా, అంతకితం సంవత్సరానికి 3 సార్లు వేసేవాళ్ళు. జగన్ గారు వచ్చాక దాన్ని 2 సార్లు చేస్తూ జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి వేస్తూ వచ్చారు. సంవత్సరానికి వారికి ఇవ్వాల్సినటువంటి బాకీల్ని నెల నెల వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే నెల నెల వారికి ఇవ్వాల్సిన, అంటే సంవత్సరానికి ఎన్ని సరెండర్ లీవులు ఉంటే అన్ని సరెండర్ లీవులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద వారికి జూన్లో ఒకసారి, ఎందుకంటే పిల్లలకి ఫీజులు కట్టాకి, పిల్లలకి బూట్లు కొనుక్కుంటాకో, పిల్లలకి బట్టలు కొనుక్కుంటాకో, ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగపడతాకన్నట్టుగా జూన్ మాసంలో 1, 2 ఒకసారి, నవంబర్ మొదటి వారంలో ఒకసారి. ఇలా ఉంటే సరెండర్ లీవులను కూడా 1/2 టీ లాగా, అంటే మనం హాఫ్ టీ అంటాం, 1/2 టీ. ఫ్రెండ్స్ వెళ్తే 1/2, 1/2, 2/4, 3/6 చెప్పుకుంటూ ఉంటాం టీ స్టాల్కి వెళ్తే. అట్లా దాన్ని కూడా సరెండర్ లీవుడు కూడా 1/2 చేసినటువంటి పోటుగాడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న కిందటి నవంబర్లో 1/2 కొట్టి 2 ఒక హాఫ్ ఇవ్వకుండా ఏడిపించి మొత్తం జనవరిలో ఇచ్చాడు. అంటే నవంబర్లో హాఫ్ అన్నాడు, ఒక అరకప్పు అన్నాడు, జనవరిలో ఒక అరకప్పు అన్నాడు. అప్పుడు నవంబర్ దగ్గర కొట్టి మొత్తం కలిపి ఫుల్ కప్పు జనవరిలో వేసాడు. అయినా కూడా ఇప్పటికీ 6, ఈ తారీఖుకి నేను మాట్లాడే రోజుకి 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వడు, సంపద సృష్టిస్తానని చెప్పావు, పోలీసులను మాత్రం ఫుల్గా వాడుకుంటున్నావు. దానికి దీనికి లేదు. మీరు బ్యాటరీ సైకిల్ వేసుకుని, నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు బ్యాటరీ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసేవాడికి మాత్రం వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మ తొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు, చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు. మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం
వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకు ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి, 2 ఏళ్లకి 72,000. లా అండ్ ఆర్డర్లో పనిచేసేటువంటి పోలీసులకి టీఏ కింద ట్రావెల్ అలవెన్స్ కింద 72,000 ఇవ్వాలి. మీరు బాకీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగం చదువుకుని ఉద్యోగం ఇప్పించలేని పిల్లలకి నెల 3,000 బాకీ, 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి నెలకు 1,500 బాకీ, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి బాకీ, 40-50 ఏళ్ళు నిండినటువంటి వెనుకబడిన కులాల వాళ్ళందరికీ పెన్షన్ అది బాకీ, ఇళ్ల స్థలాలు బాకీ, కానిస్టేబుల్స్కి సరెండర్ లీవ్ బాకీ, టీఏ బాకీ. అలాగే ఏపీఎస్పీ కానీ ఏఆర్ కానీ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లేదా ఆర్మడ్ రిజర్వ్, ఆంధ్రప్రదేశ్ ఆర్మడ్ రిజర్వ్, ఈ జిల్లాలో ఉంటారు ఆర్మడ్ రిజర్వ్ వాళ్ళు. వీళ్ళకి టీఏ కింద నెలకి 3,000, నెలకి 3,000 అంటే సంవత్సరానికి 72,000 అంతేనా? కాదు, 36,000, 72,000 వాళ్ళకి 36,000, సంవత్సరానికి 18,000, 36,000 అదొక 36, ఇది వాళ్ళకి 36,000 లా అండ్ ఆర్డర్ వాళ్ళకి, వీళ్ళకి 72,000. సరెండర్ లీవ్ ఇవ్వరు, టీఏ ఇవ్వరు. ఇంక బాధలు చూడండి. మీకు కాపలా కాయటం బందోబస్తుల సంగతి తర్వాత. ఈ లా అండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాందీ బాగా తాగమనినే చెప్తాడు. రాత్రి 10 కాదు, 9 కాదు, 10 కాదు, 11, 12 తెలిసినా కూడా మీరేం మాట్లాడొద్దని చెప్తాడు ఎక్సైజ్ వాళ్ళకి, పోలీసులకి. పొద్దున్నే 5ంటికి తీసుకు అమ్ముకున్నా కూడా ఏం మాట్లాడొద్దని చెప్తాడు. బార్ల వాళ్ళకి లాభం తక్కువైందంటే లాభం పెంచుతాడు. చూడండి, లాభం తగ్గితే లాభం పెంచుతాడు వాళ్ళకి, బార్ల వాళ్ళకి. అందరి బాధలకు వింటాడు, అందరికీ న్యాయం చేస్తా అంటాడు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు మాత్రం న్యాయం చేయడు. ప్రజలకు ఓటేసిన ప్రజలకి మాత్రం న్యాయం చేయడు. ఎందుకు న్యాయం చేయడంటే ఇక్కడైతే ఏం వచ్చేది ఉండదు, వ్యాపారస్తులకి వేస్తే ఏదో ఒకటి వస్తుంది, ఎక్కడైనా లాభం నాకేంటి. ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్తే పోలీసు వాళ్ళకి పీడకల్లాగా ఉంది. ఏంటయ్యా అంటే ఈ పోలీసు అందరూ జట్టుగా చేరి కరెక్ట్గా బ్యాందీ షాపు ఎక్కడైతే ఉంటుందో బ్యాందీ షాపులోంచి బయట తలుపులోంచి బయటికి రాగానే అక్కడ కూర్చోవాలి, గొట్టం పెట్టుకుని పోలీసులు కానిస్టేబుల్స్ అందరూ పెట్టుకుని ఏం చేయాలంటే రోజుకి ఏ పోలీస్ స్టేషన్ అయితే 5 కేసులు అంటే నోట్లో గొట్టం పెట్టి మందు తాగిన వాళ్ళని పట్టుకోవాలి, బండి తోలుతా పట్టుకుంటే 5 కేసులు కావాలి. రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లో రోజు 5 కేసులు లేకపోతే మాత్రం నువ్వు వీఆర్కి వెళ్ళిపోతావని చెప్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్లని, సిఐల్ని. వీఆర్కి వెళ్ళిపోతా అంట రోజుకి, అంటే 50,000 మనిషికి 10,000, 50,000, 50,000 లేనిదే ఇంటికి వెళ్ళిపోతావు రోజు. ఏంటయ్యా అంటే ఈ పోలీసులు దేవుడు అలో లచ్చన అంట, పోలీసులకు ఒక పీడకల్లాగా 5 కేసులు దొరికేదాకా ఇక మామూలు బ్యాందీ షాపుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. ఎప్పుడు 5 కేసులు పూర్తయితేనే అప్పుడు ఇంటికి వెళ్ళాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మినిమం 5 కేసులు రాయాలంట. అంటే బాగా తాగించేమని ఈయనే చెప్తాడు, బాగా అమ్మేయమని ఈయనే చెప్తాడు. హెల్మెట్ అంటున్నాడు. హెల్మెట్ అంటే ఏం చేయాలి? మోటివేషన్ చేయాలి. మోటివేషన్ చేయకపోగా హెల్మెట్ లేకపోతే కనుక కేసులు రాసి. ఎస్, రాష్ట్రంలో హెల్మెట్ ఉంటే మంచిదే. మరీ ప్రత్యేకించి హైవే మీద ఖచ్చితంగా లేకపోతే, ఎందుకంటే కుటుంబం చనిపోతే, ఆ ఇంటి యజమాని చనిపోతే, ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా ఆ మనిషిని ఎవరు తీసుకురాలేరు. దానికి మోటివేషన్ చేయాలి. మోటివేషన్ వదిలేసి పెనాల్టీ రాయాలని చెప్పి చెప్తారు, పెనాల్టీ మీద ఒత్తిడి చేస్తారు. మామూలుగా రాజకీయాల్లో ఎట్టా అయితే
మామూలు మట్టిలోంచి కూడా నూనె తీసేవాడు ఎట్లా ఉంటాడో, కంపలోంచి వ్యాపారం చేస్తాడు, ఇసుకలోంచి వ్యాపారం చేస్తాడు, మట్టిలోంచి వ్యాపారం చేస్తాడు. అసలు దేంట్లో పడితే దాంట్లోంచి వ్యాపారం. చెరువు తవ్వుకోవాలంటే వ్యాపారం, చెరువు కాడ కరెంటు కావాలంటే వ్యాపారం, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే వ్యాపారం, లైన్ కావాలంటే వ్యాపారం, పెస్టిసైడ్ సర్టిఫికేట్ కావాలంటే వ్యాపారం. అట్లా పోలీసుల్లో కూడా కొంతమంది పనులు ఉన్నారు. అందరూ అట్లా అక్కడక్కడ మా రాజకీయ నాయకులను చూసి చెడిపోయిన పోలీసులు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళైతే హెల్మెట్ల షాప్ వాడితో మాట్లాడుకుంటున్నారు. హెల్మెట్ షాప్ వాడితో మాట్లాడుకుని ఆ హెల్మెట్ షాప్ వాడు ఆటోలో ఫుల్గా ఒక 50, 60, 100 హెల్మెట్లు వేసుకుని వీళ్ళ పక్కనే నుంచుంటాడు. పక్కన ఆటోలో ఉంటాయి. వెంటనే ఏం చేద్దాం, అక్కడికి వెళ్ళి హెల్మెట్ కొనుక్కురా. వెనక భార్య ఉంటుంది, ట్యాంక్ మీద కూతురు ఉంటుంది, లేదా భార్యకి మధ్యలో కూతురు ఉంటుంది. ఈ ఏడుస్తూ ఉంటాడు, దండం పెడతా ఉంటాడు, సార్ వదిలేండి సార్, ఇంటికాడ హెల్మెట్ ఉంది సార్ అది చెప్పి. లేదు కుదరదయ్యా, అక్కడ హెల్మెట్ ఉంది పట్టరా, వెళ్ళి కొనుక్కురా. హెల్మెట్ కొనుక్కంటే ఫైన్ రాస్తే 3000 రాస్తానంటాడు, లేదా 5000 రాస్తానంటాడు. హెల్మెట్ అయితే 1000 రూపాయలతో కొనుక్కురమ్మంటాడు. హెల్మెట్ కొనుక్కొస్తే ఏంటి, హెల్మెట్ వెంటనే వీడియో తీస్తారు, హెల్మెట్ కొనుక్కొస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకెళ్తున్నాడు అని చెప్పని. నేను అందరూ అంటలా, కొంతమంది పనోళ్ళు హెల్మెట్ వాడి దగ్గర, షాప్ వాడి దగ్గర కొట్టేస్తున్నారు కొంతమంది. నేనంట్లా మా రాజకీయ నాయకుల్లో కొంతమంది ఎట్టా చెడిపోయి ఉన్నారో, మీలో కూడా కొంతమంది చెడిపోయి ఉన్నారంట. అందరూ నేను పోలీస్ కానిస్టేబుల్స్ గురించి అంటలా, ఎవరైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్న వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తీయ మాటలు చెప్తాడంటే, మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆయన్ని, ప్లేడర్ని ఇట్లాంటి వాళ్ళని తొందరగా, అంటే మాకు లోన్లు కూడా ఎవరు, విలేకరికి, రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు బాగా తిరిగితేటలు ఎక్కువ. వీళ్ళకి బాకీ కడతాకి వెళ్తే రూల్స్, మనం వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు, బాగా తెలివితేటలు. అట్లా మరి ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్, మీ ఇంట్లో భార్య గొడవ చేస్తూ ఉంటుంది, మీ పెళ్లి రోజు కూడా మీకు గుర్తులేదా అని తిడతా ఉంటుంది. నేను చెప్తున్నా పోలీసులందరికీ, పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. కానిస్టేబుల్స్కి పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 2 పెళ్లి రోజులు వెళ్ళిపోయినాయి, పుట్టినరోజులు వెళ్ళిపోయినాయి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు, ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సాగు చావలేపు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు, బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టగిట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు, ఈ అమ్మ ఇంటికా నుంచి పని చేసుకొట్టంటున్నాడు. ఎంత మంచోడు చంద్రబాబు మనం ఎట్టగొట్ట ఏదోటి చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మకుద్దురు మామూలుగా వైసీపీ వాడు కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మొన్న 24 ఎలక్షన్లు ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళు ఎరగొడతాం. టీడీపీ వాడు ఉంటే అటు చూడకుండా తలకాడి తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. టీడీపీ వాళ్ళు 100 మంది ఉంటారు మాట్లాడారు, వైసీపీ వాళ్ళు 25 మంది ఉంటారు. ఆయన లాఠీ పెట్టి ఎమ్మకొట్టుడు కొట్టేశారు మొన్న ఎలక్షన్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవు ఇస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. ఇవన్నీ నిజం అనుకున్నారు పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ దేవుడి వరకు 4 గంటలు 5 గంటలు పడుకుంటాకు కూడా పోలీసులకి అవకాశం ఇవ్వట్లేదు నారా చంద్రబాబు నాయుడు. ఆఖరికి నడి వేసవలో వడగాల్పుల్లో కూడా 1వ తారీఖు పెన్షన్కి వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, వీడియోలు దిగుతాడు. అసలు మామూలుగా వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తే పర్లేదు, మీటింగ్కి వెళ్ళి వస్తే కాకుండా మళ్ళీ ఆటో ఎక్కుతాడు, సైకిల్ ఎక్కుతాడు, బండి ఎక్కుతాడు, ఎవడో ఒకటి ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళకో మైకు వీళ్ళకో మైక్ ఎక్కితే అదొక స్టోరీ, వీటికి బందోబస్తు. చచ్చిపోతున్నారు మామూలుగా. వడగాల్పుల్లో కూడా ఎలక్షన్ హామీలు చేస్తానే చేయట్లా. పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు, టీఏలు లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు,
వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఈ దేవుడు ఈ బాధలో మామూలు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బయట 45-50 వేస్తున్నట్టుంది. ఎన్ని తగ్గి కాస్త చల్లబడే వరకన్నా ఆగండి మీరు తిరగటం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ వీళ్ళ పరిస్థితి, ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఇక ఏపీఎస్పీ, ఏఆర్, ఏపీ స్పెషల్ పోలీసు, ఆర్మడ్ రిజర్వ్, ఈ 2 విభాగాల్లో బాధలు అయితే అసలు చెప్పడానికి లెక్కకి మిక్కిలి బాధలు, చెప్పడానికి అలవు కానివి అన్నీ. ఏపీఎస్పీలో సుమారుగా 4200 మంది, 4200 మంది సుమారు ఒక కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ 4200 మందిలో ఎవడు కూడా కుటుంబాలతో ఉండరు వీళ్ళు. ఎక్కడెక్కడో ఒక 8 బెటాలియన్స్ ఉంటాయి. అవి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటుంది బెటాలియన్, ఎక్కడో ఊరు చివరి ఎక్కడో ఉంటుంది. ఆ బెటాలియన్లో వీళ్ళందరూ ఉండాలి. లేదా బెటాలియన్లో లేకపోతే కనుక అయితే డ్యాముల దగ్గర, లేదా ఏదో ఒక అడవిలో ప్రాజెక్టుల దగ్గర, లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర, ఎయిర్పోర్ట్లో, లేదా నక్సలైట్లు కూంబింగ్లో, ఇలా 365 రోజులు వీళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అడవుల్లో చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల అక్కడ ఇక్కడ అని లేదు. వీళ్ళు చేయని పని లేదు. వీళ్ళు పరిగెత్తకెళ్ళని చోటు లేదు. స్నానం చేసినా చేయకపోయినా పరిగెత్తండి అంటే గబాన్ని లేచి బూట్లు వేసుకుని గబా తుపాకి గుచ్చుకుని పరిగెడతామే ఏపీఎస్పీ వాళ్ళు. నిత్యం వివిఐపి భద్రతల్లో అక్కడ ఇక్కడ లేదు. అసలు వీళ్ళని వాడని చోటు ఉండదు. ఏపీఎస్పీ వాళ్ళని అయితే వాడని చోటు ఉండదు. ఆర్మీలో జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీరమరణం పొందుతారు. పెద్ద మెడల్స్ ఇస్తారు భార్యకి, పిల్లలకి, తల్లికి, వాళ్ళకి, వీళ్ళకి. కనీసం దేశం కోసం మా ఆయన ప్రాణం ఇచ్చాడని చెప్పిన కుటుంబం అన్న గర్వపడుతూ ఉంటుంది. కానీ ఏపీఎస్పీలో మాత్రం రిటైర్ అయ్యే వరకు సావలేక బతుకుతున్నట్టుగా ఉద్యోగం చేసే పరిస్థితి. వీళ్ళకి జీవో 329 అని చెప్పి ఒక జీవో ఉంది. 2010లో ఈ జీవో వచ్చింది. 28 డిసెంబర్ 2010. దీని ప్రకారం ఏంటంటే ఏపీఎస్పీలో ఎవరెవరైతే ఉన్నారో ఈ అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, డ్యాముల దగ్గర, గొళ్ళ దగ్గర, రోడ్ల మీద ఈ రైటింగ్లు, లూటీలు జరిగిన చోట, లేకపోతే పెద్ద పెద్ద మనుషుల ప్రాణాలకు ఇబ్బందిగా ఉన్న చోట బందోబస్తు చేయడానికి వీళ్ళందరినీ తీసుకెళ్తారు. వీళ్ళలో 10 సంవత్సరాలు సర్వీస్ ఎవరైతే నిండినాయో, జీవో 329 ఏం చెప్తుందంటే సర్వీసు 10 ఏళ్ల సర్వీస్ ఎవరికైతే ఏపీఎస్పీలో నిండిందో కానిస్టేబుల్స్కి, ఈ సర్వీస్ నిండినటువంటి ప్రతి కానిస్టేబుల్ని కూడా ఏఆర్కి, ఆర్మడ్ రిజర్వ్ కింద వీళ్ళని జిల్లాల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఏఆర్లో కూడా రిక్రూట్మెంట్లో వీళ్ళకి 40% తీసి పక్కన పెట్టాలి. ఆ 40% ఈ 10 ఏళ్ళు నిండినటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ డైరెక్ట్గా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ జీవోను అమలు చేయరు. 15 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు సర్వీస్ నిండిన వాళ్ళని కూడా ఏఆర్లో ట్రాన్స్ఫర్ కోసం కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇది అమలు చేసుకోదు. ఆ జీవో అమలు చేసుకోదు. ఏపీఎస్పీలో రిక్రూట్ అయినాడు ఇక మామూలుగా అయితే శ్రీకాకుళం, కడప, ఒంగోలు, కర్నూలు ఇట్లాంటి జిల్లాలు ఉన్నాయి. వీళ్ళు మామూలుగా అక్కడే రిక్రూట్ అయ్యి అక్కడే బెటాలియన్లోనే రిటైర్ అయిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది. ఈ జీవో తర్వాత కూడా, ఈ జీవో వచ్చిన తర్వాత కూడా ఇన్నేళ్ళు సర్వీస్ కూడా వాళ్ళు బెటాలియన్లోనే ఈ వెట్టి చాకరీ చేస్తా రిటైర్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పెద్దలకి నారా చంద్రబాబు నాయుడు గారు, లేదా లోకేష్ నాయుడు గారు, హోమ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరికీ ఇది ఎందుకు అమానవీయం అనిపించట్లేదో నాకు అర్థం కాదు. ప్రభుత్వ జీవో ఉండి వీళ్ళని ఇట్లా వెట్టి చాకరీ కింద వాడటం అమానవీయమా కాదా?
చెప్పండి. అయినా మీరు పట్టించుకోరు, మీ చెవులకి ఎక్కదు, మీ కళ్ళకి కనపడవు, మీ మనసు రాదు మీకు ఎవరికి కూడా. ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా, అంటే 2024 జూన్ 12వ తారీఖు దాకా అసలు ఆయన యమగా, అసలు మామూలుగా కాడు, ఫుల్లుగా వాడేశాడు. అదేదో దూకుడు ఏదో సినిమాలో ఉంది, మహేష్ బాబు బ్రహ్మానంద్ ఫుల్లుగా వాడేస్తాడు, మామూలు కానిస్టేబుల్స్ని ఫుల్లుగా వాడేశాడు. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు. కానిస్టేబుల్ కొడుకుని, ఏమండి కానిస్టేబుల్ గారు కొడుకు గారు, మీరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఉపమా మంత్రి గారు లాగా. ఈ పోలీసులు మీరు కానిస్టేబుల్ కొడుకే కానీ మీ నాన్నతోటి కానిస్టేబుల్స్కి లీవ్ ఎన్కాష్మెంటు, సరెండర్ లీవ్లు కానీ లేదా టీఏలు కానీ, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కష్టాలు కానీ మీ నాన్నతోటోళ్లే కదా ఈ కానిస్టేబుల్స్. మీరు కానిస్టేబుల్ కొడుకు కదా, వినరా? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు కానిస్టేబుల్ కొడుకు గారు? మీకు ఆ మహజర్లు, ఆ విజ్ఞాపనలు చూడరా మీరు? మీ మనసుకి వెళ్ళదా? చెప్తారుగా పెద్ద గుండు ఉందని చెప్పని. గుండుందా? ఏముంది? వాడుకోవడానికి మాత్రం ఫుల్గా నేను కానిస్టేబుల్ కొడుకునని వాడేసుకుంటారు. ఓట్లు అడుక్కునేప్పుడు జనాలకు చెప్తాకైతే కానిస్టేబుల్ కొడుకు. ఇవాళ ఈ కానిస్టేబుల్ బాధలు పట్టవా అని అడుగుతున్నాను. అధికారం వచ్చే వరకు వాడుకుంటారు ఈ పోలీసుల్ని, కానిస్టేబుల్స్ని. ఇప్పుడేం పలకరా మీరు? హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పెద్దలు అనితమ్మ గారు. ఆవిడ హోమ్ తప్పితే అన్నిటి గురించి ఆవిడే మాట్లాడుతుంది. హోమ్ తప్పితే హోమ్లో మాత్రం ఏమీ పట్టించుకోదు. అఘాయిత్యాలు పట్టించుకోదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ పట్టించుకోదు, మర్డర్ల గురించి పట్టించుకోదు, రేపుల గురించి పట్టించుకోదు, పోలీసులు చచ్చిపోయినా పట్టించుకోదు, పోలీసులు తన్నినా పట్టించుకోదు, పోలీసులు తెలుగుదేశం గుండాలు కుమ్మినా పట్టించుకోదు, ఈ పోలీసులు బాధలు పట్టించుకోదు. పోలీసులకి సరెండర్ లీవ్లు, టీఏలు, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు. జగన్ మీదకి మాత్రం మూడో కాలు మీదకి వచ్చేస్తుంది ఆవిడ. జగన్ని తిట్టాలి, ఎవడున్నాడరా మీ మంత్రుల్లో? జగన్ చంద్రబాబు లేస్తాడు, లేదా లోకేష్, ఎవడున్నాడరా మనడు అందుబాటులో? జగన్ తిట్టాలి, నేనున్నాను సార్ అని విశాఖపట్నం నుంచి పరిగెత్తుకు వచ్చేస్తుంది ఆవిడ. మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెజవాడలో ఉంటాడు, ఈ పక్కన గుడివాడలో ఉంటారు, ఆ పక్కన అక్కడ ఉంటారు, ఈ పక్కన నూజివీడులో ఉంటారు, ఏలూరులో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, పాలకొల్లో ఉంటారు, ఈ పక్కన ఉంటారు. వాళ్ళేమో సైకిల్ వేసుకు రావాలి, ఈవిడ విమానం వేసుకొస్తుంది కదా, అందుకని లేట్ అయిపోద్ది అనుకుంటా. ఆవిడ ముందు వచ్చి మాట తిట్టి వెళ్ళిపోద్ది జగన్ గారు. ఆవిడ మాత్రం చాలా సులువుగా ఈ జీవో 329 మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ టు ఏఆర్ కానిస్టేబుల్స్ మాత్రం అంగుళం కదలదు. 2010, 2026 ఇది, అంటే 16 ఏళ్ళైనా ఇది కదలదు. హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా సులువుగా క్రిస్టియన్ నుంచి హిందూగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆవిడ మాత్రం ఎంత సులువుగా అంటే అంత సులువుగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ శాఖలో మాత్రం ఈ జీవో మాత్రం ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వరు ఏఆర్కి. అరే మీ కింద అనితమ్మ గారు వెట్టి చాకరీ చేస్తున్నారండి వాళ్ళు. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నీ శాఖలో, నీ మంత్రిత్వం కింద, నీ కింద వెట్టి చాకరీ చేస్తున్నారు. కనపడదా? కనీసం వాళ్ళ అర్జీలు వినపడవా? 10 ఏళ్ళు దాటినటువంటి సర్వీస్ ఉన్న వాళ్ళని 10 ఏంటి, 15, 18, 20, 22, 24 ఎన్నేళ్ళు నిండి వాళ్ళకి ఏఆర్ కింద ట్రాన్స్ఫర్ చేయరా? మీకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు చెప్పండి మంత్రి గారు, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు సీఎం గారికి బ్యాటరీ సైకిల్ మీరు బరాబరా మామూలు దానంతటా వెళ్ళిపోద్ది సైకిల్, అయినా సరే మీరు ఫుల్ యాక్టింగ్గా తొక్కేస్తుంటే మాత్రం వీళ్ళు కాపలా కాచేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్కి మీరు శనివారం, ఆదివారం సెలవు ఇస్తా అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకు గారు,
మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్కి శనివారం ఆదివారం సెలవిస్తా అన్నారు కదా, ఎవరా? రెండేళ్ళు నిండినాయండి మీరు గెలిచి. ఎలక్షన్ హామీ 2 ఏళ్ళు నిండి అయినా ఎవరు మీరు? ఇస్తామన్నారు కదా, సెలవు సంగతి దేవుడు ఎరుగు. కనీసం పెళ్ళాం పిల్లలతో వీడియో కాల్కి కూడా టైం ఇవ్వట్లేదంట మీరు. పెళ్ళాం పిల్లలతో మాట్లాడుకుంటాక వీడియో కాల్కి కూడా సంధి ఇవ్వట్లేదు. ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలన్నీ? ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళకి న్యాయం ఎక్కడ కోరాలి? ఎక్కడ ఎవరి దగ్గరికి కోరాలి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, ఏమంటాడంటే, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా, ఆ శాఖ మన దగ్గరికి వచ్చినప్పుడు రమ్మంట. మామూలుగా ఈ శాఖ ఇప్పుడు రావాలి, ఈ టర్మ్ కాదు, ఇంకో 15 ఏళ్ళలో ఆ శాఖ మీకు వస్తుందా? రాదు కదా. 29లో జగన్ కదా వచ్చేది, ఇక మీకు ఎక్కడ ఉంది ఆ శాఖ? పేరుకేమో డిప్యూటీ సీఎం, మీకు ఆ శాఖతో సంబంధం లేదు. సినిమాటోగ్రఫీ మీరు చూస్తారు. అసలు చాలా గంపంతైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్లో. హోమ్ మినిస్టర్ గారేమో హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, ఆవిడ విద్యాశాఖ, ఆ శాఖ ఈ శాఖ చూస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడడం, ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడడం, ఆయనేమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడడం, ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన, అంటే ఎనర్జీ, ఆయన ఎనర్జీ చూస్తాడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్? ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవడి శాఖ ఆడు చూడడం, ఎంతసేపు పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు ఎవడికాడు. నిజంగా ఎంత దుర్భరంగా ఉంటుందంటే, కానిస్టేబుల్ కొడుకు గారు కాస్త మనసు పెట్టండి. ఆర్డర్లీ వ్యవస్థ ఎంత నీచమైంది, అది నీచమైందా కాదు ఆర్డర్లీ వ్యవస్థ? ఈ కానిస్టేబుల్స్ లా అండ్ ఆర్డర్లో కానీ, ఏఆర్లో కానీ, ఏపీఎస్పీలో కానీ, ఇందులో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, బీఈడి, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఆర్డినరీ డిగ్రీ బిఏ, బీకామ్ చదువుకున్న వాళ్ళు. ఇంతెంత చదువులు చదివి ఆర్డర్లీ వ్యవస్థ కింద పనిచేయటం అంటే ఇళ్లల్లో వంట చేయటం, ఇళ్ళు తొడవటం, బట్టలు ఉతకటం, కార్లు కడగటం, కారు తోలటం, మొక్కలకు నీళ్లు పోయటం, మొక్కలు కత్తిరించటం, ఇంట్లో సిమెంట్ పని చేయటం, తాపీ పని చేయటం, ఇళ్ళు కట్టడం, బాత్రూములు కడటం. ఇంతెంత చదువులు చదువుకున్నటువంటి ఈ కానిస్టేబుల్స్కి ఈ వెట్టి చాకరీ చేయటం ఘోరం కాదా? చేయించుకోవటం ఘోరం కాదా? అవమానం కాదా అన్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. చాలా చెప్తారు కదా మీటింగ్లో, ఆత్మగౌరవం అంటారు, అయ్యంటారు, ఇయ్యంటారు. వీళ్ళకి నెలలో 4 రోజులు భాగ్యం కలివేది కుటుంబాలతో, పెళ్ళాం పిల్లలతో గడిపే భాగ్యం 4 రోజులు. ఆర్డర్ల వ్యవస్థకి ఎందుకు వెళ్తారు ఇంత చదువుకుని? సార్ మనసు పెట్టండి, మీకు అర్థమవుద్ది. కనీసం ఆర్డర్లీ వ్యవస్థలోకి వెళ్తే, ఆర్డర్లో ఎవడొకటి ఇంట్లో చాకరీ చేస్తే, బట్టలు ఉతికితేనో, ఎవడొకటి ఇంట్లో పిల్లలకి ఆ లాలనా పాలన చూస్తేనో, పిల్లల ముడ్లు కడిగితేనో, వాళ్ళ బాధ్యతలు చూస్తేనో, లేదా ఇంట్లో వంట చేస్తేనో, మొక్కలకి నీళ్లు పోస్తేనో, కారు కడిగితేనో, కనీసం 4 రోజులు 5 రోజులన్నా భార్యాపిల్లల దగ్గరికి వెళ్తాకి సెలవిస్తారని చెప్పి, 4 రోజులు 5 రోజుల్లో భార్యాపిల్లల దగ్గరికి వెళ్ళి సెలవిస్తారని చెప్పి వెళ్ళి గడపచ్చు అని చెప్పని ఎందుకు వెళ్తారు? ఆఖరికి రిటైర్ అయిపోయిన ఐపీఎస్ల ఇళ్ల కాడ కూడా ఆర్డర్లీ వ్యవస్థ నడుస్తుంది కదా. రిటైర్ అయిపోయిన ఐపీఎస్ల ఇళ్ల దగ్గర కూడా వీళ్ళు పనిచేస్తున్నారు కదా. ఎందుకని ఈ వెట్టి చాకరీకి ఎందుకు వెళ్తారు? చదువుకుని కూడా ఎందుకు వెళ్తారంటే, ఫాలిన్ అక్కర్లేదు, ఫీల్డ్ బందోబస్తుకు ఉండదు, గార్డ్ డ్యూటీ ఉండదు, ఇట్లాంటివన్నీ ఎగ్జామ్షన్స్ ఉంటాయి.
ఆ టైంలో నా భార్య పిల్లలతో ఫోన్లో మాట్లాడుకోవచ్చు అని కదా. అసలు ఎంత దుర్మార్గం అంటే పొలాల్లో పని చేయించుకుంటారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ని, ఏఆర్ కానిస్టేబుల్స్ని పొలాల్లో, ఫామ్ హౌసుల్లో, ఇళ్ళెక్కడన్నా అధికారులు, కొంతమంది మంత్రులు సొంత ఇల్లు కట్టించుకుంటుంటే ఆ ఇళ్ల దగ్గర తాపీ పని చేయించుకోవటం, కూలి పని చేయించుకోవటం, వాటరింగ్ చేయటం, ఆఖరికి బెటాలియన్లో కన్స్ట్రక్షన్ కూడా మొత్తం వీళ్ళనే వాడుకుంటారు కదా. పోనీ వాళ్ళ సొంత మన వ్యవస్థకి మనం కడతాంలే, శ్రమజానం చేస్తాంలే అనే సమాధానం చెప్పుకోవచ్చు. కానీ అది కాదు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకైన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి తప్పితే మీకున్న అధికారాన్ని దేనికి వాడకుండా ఉంటున్నటువంటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు కాస్త మీ శాఖ మీద దృష్టి పెట్టండి. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్లు, 6 సరెండర్ లీవ్లు, 2 ఏళ్ల నుంచి ఇవ్వాల్సిన టీఏలు తక్షణం చెల్లించేలాగా మీరు బాధ్యత తీసుకోమని చెప్పని, అలాగే ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ 10 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఏఆర్ కానిస్టేబుల్స్ కింద ట్రాన్స్ఫర్ చేయించమని, అలాగే జీవో 404 2009 రాజశేఖర రెడ్డి గారు ఉండగా 17/9/2009 దీని ప్రకారం ఆర్డర్లీ వ్యవస్థ రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో ఇది. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో, పోలీస్ వ్యవస్థలో ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి, తక్షణం ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలి. అలాగే జీవో 329ని అమలు చేయించాలి. 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఏపీఎస్పీ కానిస్టేబుల్ని కూడా ఏఆర్ కానిస్టేబుల్ కింద ట్రాన్స్ఫర్ చేయించాలి. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ని అలాగే టీఏలు తక్షణం చెల్లించాలని చెప్పని, అలాగే ఏపీఎస్పీ వారికి శనివారం ఆదివారం సెలవు ఇవ్వాలని, అలాగే పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అని చెప్పినటువంటి ఎన్నికల, అలాగే భార్య పుట్టినటువంటి హామీని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానిస్టేబుల్స్ ఏం చేస్తారు చెప్పండి. ఇది కూడా పోస్టింగ్ల కోసం చేస్తున్నటువంటి కక్కుడు కేసులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంది చేస్తున్నటువంటి గారు తీసేసుకుంటున్నాం. నారా చంద్రబాబు మోడీ గారి దగ్గర మోడీ ఎవరు బందర్ పోర్ట్ తెలంగాణ వాళ్ళకి అంటున్నారు. ఆస్తి కాదు ఇది, తల్లిదండ్రుల కాదు బందర్ పోర్ట్, ఇది కాదు రాష్ట్ర ప్రజల ఆస్తి. అది బందరు పోర్ట్ కన్నెత్తి చూసిన, పోర్టు మీద వేసిన చెరబడదామని చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పని చెప్తున్నాం. వైఎస్ఆర్ బాధ్యత తీసుకుంటుంది. ఇది ప్రజల ఆస్తి. నవంబర్కి 2
ఉంటుందా?